ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? దేవుడు తన సేవకు నిన్ను పిలుచుకున్నాడన్న గ్రహింపు నీకున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్తున్నాననే నిశ్చయత నీకున్నప్పుడు, ఇతరులను చూసి అయ్యో నాకు పాటలు పాడడం రాదు, వాక్యం చెప్పడం రాదు, అందరి ముందు ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, నాకు గొంతు బాలేదు, శృతి తెలియదు అంటూ ఇతరులను చూసి బాధపడుతూ వారితో నిన్ను నువ్వు పోల్చుకుంటూ దిగులు చెందకు. దేవుడికి కావాల్సింది నీ టాలెంట్స్ కాదు, నీ విధేయత, సమర్పణ కలిగిన జీవితం. మోషే కూడా ఇలానే అనుకున్నాడు. ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని మోషే యెహోవాతో చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గుడ్డివానినే కానీ, చెవిటి గలవానినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి నువ్వు వెళ్ళము, నువ్వేమీ భయపడకు, నేను నీ నోటికి తోడైండి, నువ్వు ఏం పలుకాలో నేను నీకు బోధిస్తాను అని ప్రభువు మోషేతో చెప్తారు. మనం కూడా మోషే వల్ల చాలాసార్లు నాకు పాటలు పాడడం రాదు, వాక్యం చెప్పడం రాదు, అందరి ముందు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు అని అంటూ ఉంటాం. వీటన్నిటిని పక్కన పెట్టేయండి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని, నీకు సామర్థ్యం కలుగజేసి తన పని నీతో చేయించుకోగల శక్తిమంతుడని విశ్వసించి దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు విధేయత చూపించు. గాడ్ బ్లెస్ యూ.